ఇక ఎప్పుడైతే కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందో వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఒక సరికొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే వెస్ట్ బెంగాల్ని బంగ్లాగా మార్చండి అని చెప్పేసి. సో మోదీ ఒప్పుకునే అవకాశం ఉందంటారు మమతా డిమాండ్? ఎస్ అండి. ఇప్పుడు మమతా బెనర్జీ కేరళని కేరళంగా మార్చేశారు. మరి మేము కూడా ఆల్రెడీ మేము ఎప్పుడో ప్రపోజల్ పంపించాం. వాళ్ళు 2024లో పంపిస్తే వాళ్ళు ఆమోదించారు. మరి 2016లోనే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి 2016లో 10 సంవత్సరాల క్రితం మేము ఇచ్చాం. మీరు దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? మేము వెస్ట్ బెంగాల్ అసలు ఈస్ట్ బెంగాలే లేదు. 1971లో ఈస్ట్ బెంగాల్ అంతమైపోయి బంగ్లాదేశ్ వచ్చింది. అక్కడ ఈస్ట్ బెంగాల్ ఉంటేనే కదా మమ్మల్ని వెస్ట్ బెంగాల్ అని పిలవాలి. కాబట్టి వెస్ట్ బెంగాల్కి స్థానమే లేదు. కాబట్టి వెస్ట్ తీసేసి మమ్మల్ని బంగ్లా అంటే 3 భాషల్లో ఆవిడ అడుగుతుంది. హిందీలో ఒకటి, బంగాల్ అని, తర్వాత బంగ్లా అని బెంగాలీలో, బంగాల్ ఇంగ్లీష్లో, ఈ 3 భాషల్లో 3 పదాలు ఇవ్వని ఆవిడ పంపించింది అనమాట ప్రపోజల్ 2016లో. దాన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఎందుకంటే 2 విషయాల మీద. ఒకటి, అక్కడ బంగ్లాదేశ్ ఆల్రెడీ బంగ్లా అనేది బంగ్లాదేశ్ ఉంది. అలాంటి క్షణంలో ఒక రాష్ట్రాన్ని ఇంకొకటి బంగ్లాదేశ్ అని పెడతాం ఇంటర్నేషనల్గా, అది కొన్ని వివాదాలకు దారి తీస్తుంది. కాబట్టి మేము మార్చలేం. తర్వాత రెండోది ఏంటంటే మీరు 3 పేర్లు ఇచ్చారు, 3 భాషల్లో 3 పేర్లు ఇచ్చారు. కాబట్టి ఆర్టికల్ 3లో 3 భాషలతో ఒక రాష్ట్రాన్ని చెప్పడం అనేది కుదరదు. భారతదేశానికే 2 పేర్లు ఉపయోగిస్తాం. కాబట్టి 3 భాషలు ఎలా అని ఆవిడ ప్రపోజల్ రిజెక్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు కేరళని కేరళంగా మార్చారు. మరి మాకు యాంటీ బెంగాలీ వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ మోడీ ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని వివక్ష కాదు, మా దాన్ని కూడా అమలు జరపండి. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ అనేది ఒకటి ఉంటే మాకు ఉండకూడదు బంగాల్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఫిలాసఫీ ల్యాండ్. వెస్ట్ బెంగాల్ స్వతంత్రోద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది. వెస్ట్ బెంగాల్ ఉండడం వల్ల, W ఉండడం వల్ల మా విద్యార్థులు ఏదన్నా నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి వెళ్తే చివరిగా వస్తున్నారు ఆల్ఫాబెట్స్లో. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం పెట్టే మీటింగులు నేను వెళ్ళినా ఏ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముందుకు వచ్చినా నేను వెస్ట్ కాబట్టి లాస్ట్కి వచ్చి కూర్చుంటున్నా. మమ్మల్ని లాస్ట్గా ట్రీట్ చేస్తున్నారు, మా మీద వివక్షత ఉంది అంటూ ఆవిడ కూడా ఎలక్షన్ కొన్ని నెలల్లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ఉంది. ఆవిడ చెప్పే ప్రపోజల్ చాలా విచిత్రంగా ఉన్నాయి. అంటే ఎలక్షన్ స్టంట్ ఎలా ఉంటుందంటే పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి విమర్శకి ఏదైనా దొరికితే అది హేతుబద్ధమా లేదనేది కూడా చూడరు. చూడండి, సీట్ ఆల్ఫాబెట్స్లో మేము లాస్ట్ సీట్లో కూర్చుంటున్నాం కాబట్టి మాకు పేరు మార్చండి అన్నట్టు అడుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే కల్చర్ కోసం అడుగుతుంది. కానీ బీజేపీ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ అంటే రిజెక్ట్ చేయడానికి కూడా చాలా శక్తివంతమైన, చాలా లోతైన కారణం ఉంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ అనేది అక్కడ ఒకటి ఉంది, ఒక దేశమే ఉంది. కాబట్టి ఇక్కడ బంగ్లా అని మళ్ళీ పిలవడం వల్ల అక్కడ కల్చరల్ సిమిలారిటీ వస్తుందండి. దేశానికి అంత మంచిది కాదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ పంజాబ్, అక్కడ పంజాబ్ ఉంది. చూడండి, బ్రిటిషోడు పెట్టిన అతిపెద్ద కుట్ర ఈ రోజు కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఎంత ఎలక్షన్ స్టంట్ అయినా భయపడుతూ ఉంటాం. 1905లో బెంగాల్ విభజన చేశారు వాళ్ళు, ఎవరో బ్రిటిషోడు లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన ఎందుకు చేశాడంటే అసలు బెంగాల్ కలిసి ఉంటేనే అసలు బ్రిటిషోడిని పంపేస్తారు వాళ్ళు. అంత శక్తివంతమైన నేల బెంగాల్, గుర్తుపెట్టుకోండి. బెంగాల్ నుంచి డబ్బులు పట్టుకెళ్తేనే ప్లాసీవారి తర్వాత బ్రిటిష్ ఈ రోజు ఈవెన్ మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్కి పెట్టుబడి పెట్టిందే బంగ్లాదేశ్, ఈ బెంగాల్ నేల అనమాట. అదేంటంటే బ్రహ్మపుత్ర, గంగా నది, 2 నదులు, ప్రపంచంలో 2 పెద్ద నదులు ఒక సింగిల్ డెల్టాగా ఫామ్ చేస్తే వెస్ట్ బెంగాల్, ఈ బంగ్లాదేశ్ కలిసి ఉంటాయి అనమాట. ఒక డెల్టా అనమాట. ఆ డెల్టా అగ్రికల్చర్ చూడండి, కృష్ణా గోదావరి డెల్టా ఎంత రిచ్గా ఉంటుంది. ఆ విధమైన ప్రపంచంలో అతి శక్తివంతమైన, అతి సారవంతమైన నేలలో డబ్బునే ఈరోజు యూరోపియన్ కంట్రీస్, అమెరికాలు తింటున్నాయి అనమాట. $40 ట్రిలియన్ అంట శశితరూర్ గారి లెక్కల ప్రకారం ఇలా మనకు కనపడుతూ ఉంటుంది. ఈరోజు బంగ్లాదేశ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బ్రిటిషోడు విడదీశాడు. ఇప్పుడు మళ్ళీ బంగ్లా కింద మార్చడం వల్ల రెండింటిని మనం డిఫరెంట్గా వెళ్ళిపోయి ఒక జాతీయ భావం పెంపొందించి సెసెషన్ అనే టైప్ కూడా అడిగే ప్రమాదాలు ఉంటాయి. అక్కడ పంజాబ్ ఇప్పుడు చూస్తున్నాం, ఖలిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమీ రాకుండా పేరును కూడా మార్చడానికి ఎక్కడ భయపడుతుంది బీజేపీ. ఇక్కడ పేరు మార్చడం అంత ఈజీయే. అక్కడ ఆవిడ అడిగినట్టు స్టేట్ ప్రపోజల్ కోసం బంగ్లాని మార్చవచ్చు, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేరళని కేరళంగా మార్చినంత ఈజీ ఇక్కడ బంగ్లా విషయంలో వెళ్ళడానికి వీలుండదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం రిజెక్ట్ చేసిన దాన్ని ఇది చెబుతున్నా అసలైన కారణం చారిత్రక కారణం. అంత ఈజీ కాదు. బ్రిటిష్ వాడు తవ్వి పెట్టిన ల్యాండ్ మైన్ని మళ్ళీ మనం తెచ్చి పైన పెట్టుకున్నట్టే. కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదు. వెస్ట్ బెంగాల్ అని అలాగే ఉంచే అవకాశాలే ఎక్కువ మనకు కనపడుతుంది. కావాలంటే దాన్ని బంగ్లాయో వెస్ట్ తీసేసి పశ్చిమ, ఆవిడ ఇంకోటి కూడా అడిగింది, పశ్చిమ బెంగాల్ అని. పశ్చిమ అంటే వెస్ట్ అనే ఇంగ్లీష్ పదం తీసేసి ఆ బెంగాల్లో కూడా పశ్చిమ అనే ఉంటుంది, సంస్కృత పదం నుంచి వచ్చింది కాబట్టి ఆ పశ్చిమ బెంగాల్ అని మార్చమని అడుగుతుంది. ఆ విధంగా మార్చే అవకాశాలు మనకి వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది.